హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్విన్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో మా నెల్లూరు దగ్గరలో ఉన్న వెంకటాచలం శివాలయంకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడ సరౌండింగ్స్ అంతా శివాలయం ఎలా ఉందని కంప్లీట్గా వీడియో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. ఇప్పటి వరకు మీలో ఎంతమంది మన నెల్లూరు దగ్గరలో ఉన్న అడవిలో శివాలయంకి వెళ్ళారో నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసింది. సో ఫర్ ద ఫస్ట్ టైం వచ్చేసి మేమైతే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇప్పటి వరకు అయితే మేము వెళ్ళలేదు, బట్ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం ఒకసారి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మన నెల్లూరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది అండ్ బైపాస్ పక్కనే ఉంటుందండి. చూడండి, నేను రూట్ కూడా చూపిస్తాను. మన నెల్లూరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా బైపాస్ పక్కనే ఇక్కడ ఒక ఫ్లెక్స్ అయితే వేసుంటారనమాట రూట్ అని చెప్పేసి. ఆల్రెడీ మేము వెళ్తున్న టైంలో చాలామంది అయితే నడుచుకొని బైపాస్ నుంచి అయితే వెళ్తూ ఉన్నారనమాట. సో చాలా ఫేమస్ అయిపోయింది, అసలు ఫుల్ రష్ ఉన్నారండి. మా దర్శనానికి మాకు 1 అవర్ అలా పట్టింది. అక్కడికి వెళ్ళి అలాగే నీళ్ళతో అభిషేకం చేయొచ్చు, అది మన ఇష్టం. పాలతో అభిషేకం చేయొచ్చు, స్వయంగా మన గర్భగుడి లోపలికి కూడా వెళ్ళొచ్చు అండి, అంత బాగుంది అక్కడైతే. సో మేమైతే వెళ్ళి 365 ఒత్తులు అయితే వెలిగించుకొని ఆమెను వచ్చామన్నమాట. చూడండి అసలు సరౌండింగ్స్ అంతా ఎంత గ్రీనరీగా ఉందో. మొత్తం నిజం చెప్పాలంటే అడవిలో శివాలయం ఉంటే ఇంక అసలు ఎగ్జాక్ట్గా అట్లనే ఉంది. ఫుల్ చుట్టూరు చెట్లు, మధ్యలో శివాలయం, అంత బాగుందన్నమాట. సో కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు 4 వస్తాయి కదండి. కార్తీక సోమవారాలు 4 మేమైతే ఫస్ట్ వీక్ వచ్చేసి నవాపేట శివాలయంకి అయితే వెళ్ళామన్నమాట నెల్లూరులో. అండ్ లాస్ట్ వీక్ వచ్చేసి మైపాడ్ బీచ్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే అక్కడ కూడా శివాలయం ఉంటుంది కాబట్టి. అండ్ ఈ వీక్ వచ్చేసి మేమైతే ఇక్కడ అడవిలో శివాలయంకి అయితే వెళ్ళాము. సో ఇంకా నెక్స్ట్ వీక్ ఎక్కడికైనా ఏదో ఒక శివాలయంకి ప్లాన్ చేయాలన్నమాట. సో అప్పుడు వెళ్ళి మనం మనస్ఫూర్తిగా దేవుని దండం పెట్టుకుంటే మన కోరికలు అనేది నెరవేరుస్తారంట. ఎవరైనా అంటే డే మొత్తం ఎవ్రీ డే వచ్చేసి మనం ఇంట్లో దీపాలను పెట్టుకోలేని టైం ఉంటుంది. సో అలాంటి టైంలో ఈ కార్తీక మాసం అనేది అంటే ఎవ్రీ వీక్ సోమవారం వచ్చేసి ఇట్లా మనం 365 ఒత్తులు కానీ పెట్టుకుంటే చాలా మంచిదంట. ఎందుకంటే మనం ఎవ్రీడే కొంతమంది స్కిప్ చేస్తుంటారు, సో లేడీస్ ప్రాబ్లం అలా ఉంటుంది కాబట్టి. సో అలాంటి టైంలో మనం పెట్టుకోలేని టైంలో ఇట్లా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనలీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. చూడండి చుట్టూరు చెట్లు, పెద్ద అడవి. ఆ పెద్ద అడవిలో శివాలయం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళే టైంకి కోలాటం అవైతే వేస్తూ ఉన్నారు. పెద్ద మర్రి చెట్టు, రావి చెట్టు, అలాగే బిల్వపత్రం అవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటి కింద వచ్చేసి దీపాలు అవి అయితే పెట్టుకుంటూ ఉన్నారన్నమాట. ఇది వచ్చేసి గర్భగుడికి కరెక్ట్గా బయట అయితే ఇలా కోలాటం అయితే చేస్తూ ఉన్నారు. సో బాగా అనిపించింది అసలు. ఇక్కడ చూడండి, ఓం నమ శివాయ అని చెప్పేసి ఇదే మెయిన్ గర్భాలయం అనమాట. సో అక్కడ గ్రిల్స్ వేస్తున్నారు కదా, అది అక్కడ నుంచి మెయిన్ అనమాట. సో అక్కడ వచ్చేసి నిత్య అన్నదానం అయితే జరుగుతుందండి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకొని మనకి ఫుడ్ ఎలా ఏంటి అనేది కూడా మనం అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పక్కనే వచ్చేసి నాగదేవత అయితే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ శివాలయం పక్కనే ఆనుకొని వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక గుడిలా కట్టేస్తున్నారనమాట. ఇది వచ్చేసి ఇక్కడ అంతా కూడా సరౌండింగ్స్ చుట్టూరు అనమాట ఇదంతా. అలాగే నాగదేవత పుట్ట ఉంది. అలాగే నాగదేవతకు కూడా చాలా పెద్ద గుడిలాగా అయితే కట్టారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము చూసుకొని. చాలా బాగా అనిపించింది. మీరు అంటే ఎవ్రీ మండే కాదు, ఈ కార్తీక మాసంలో వచ్చే మండేస్ అన్నిటి కూడా చాలా స్పెషల్ డేస్ కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్ళి విజిట్ చేసి మనస్ఫూర్తిగా శివుని అయితే తలుచుకోండి. మీకు కోరిన కోరికలు అయితే తీరుస్తాడనమాట. నాకైతే పక్కా గట్టి నమ్మకం, ఎందుకంటే నేను ఎక్కువ మొక్కుకునేది శివయ్యనే. సో అదైతే ఫైనల్లీ ఇక్కడైతే క్యూలో అయితే మేమైతే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. సో బాగా అనిపించింది. మీరు ఒకసారి వెళ్ళాలనుకుంటే ఎగ్జాక్ట్గా నెల్లూరు నుంచి ఒక 15 కిలోమీటర్స్, అంటే నెల్లూరుకి వెంకటాచలంకి మధ్యలో ఉంటుందన్నమాట. సో అక్కడ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. సో ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మంచి మంచి వీడియోస్లో మేము ముందుకైతే వస్తూ ఉంటాను.